అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలు అంటే అత్యధికంగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నాయి. దీంతో బయటికి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు డిహైడ్రేట్ గురవుతున్నారు. సో ఈ ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దీని గురించి మనతో మాట్లాడడానికి ఫీవర్ హాస్పిటల్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ అనిల్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, మనం ఇప్పటికే మార్చిలోనే ఉన్నాం. ఇప్పటికే 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఈ సమయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా? ముఖ్యంగా మనం మారిన వాతావరణ పరిస్థితులు ఇంతవరకు కూడా మనం చలి అని మనము దుప్పట్లు కప్పుకొని క్యాపులు పెట్టుకొని తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మారిన వాతావరణ పరిస్థితుల్లో మనం ఈ యొక్క ఎండాకాలము ప్రవేశించిన సందర్భంలోనే తీవ్రమైనటువంటి ఎండలకు మనం గురవుతూ ఉన్నాం. కాబట్టి మారిన వాతావరణ నేపథ్యంలో మనమందరం కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఎండ దెబ్బ కొట్టే అవకాశాలు ఎంతో ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలా. వడదెబ్బ లేకుంటే ఎండ దెబ్బ, సన్ స్ట్రోక్ అని పిలువబడే విధంగా ఈ యొక్క ఎండాకాలంలో మనకు వీటి గురించి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయం మనం గుర్తించాలి. ముఖ్యంగా మనం ఎండ తీవ్రత వల్ల రక్తంలో ఈ చెమట అనేది ఎక్కువగా పోతుంది. తద్వారా దాంట్లో లవణాలు, తర్వాత నీటి సాంద్రత అనేది తగ్గిపోతూ ఉంటాయి రక్తంలో. తద్వారా బీపీ తగ్గిపోయి తర్వాత కళ్ళు తిరిగి పడిపోవడము, తద్వారా యొక్క నాడీ వ్యవస్థ కూడా స్తంభించిపోవడము, తర్వాత రక్త ప్రసరణ అనేది మెదడుకు తగ్గిపోయి తద్వారా మెదడులో ఉండే నాడీ వ్యవస్థ కూడా స్తంభించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఎవరికైతే ఈ యొక్క ఎండకు తిరుగుతూ వారికి యొక్క దప్పికవడము, లేకుంటే కళ్ళు తిరగడము, లేకుంటే ఈ యొక్క బాగా చెమట పట్టడము, ఇటువంటి యొక్క లక్షణాలు కనబడినప్పుడు వెంటనే వాళ్ళు జాగ్రత్త పడి సరైన ద్రవ పదార్థాలు అనేది బాగా తీసుకోవాలి. ముఖ్యంగా మజ్జిగ, లేకుంటే కొబ్బరి నీళ్ళు, ఏదైనా గంజి, పప్పు కట్టు ఇవన్నీ తాగడం ద్వారా, లైట్గా ఉప్పు కలిగినటువంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం ద్వారా మనం ఈ యొక్క ఎండ దెబ్బ నుంచి మనం నివారింపబడతాము. అంతేవిధంగా ఈ యొక్క ఎండాకాలంలో మనం ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం, ముదురు వర్ణం గల దుస్తులను మనం ధరించకూడదు. సాధ్యమైనంత వరకు లేత వర్ణం గల దుస్తులు ధరించాలి. అదేవిధంగా నూలు బట్టలు ధరించడం ద్వారా ఈ యొక్క వచ్చినటువంటి యొక్క చెమట అనేది పీల్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే ఈ యొక్క సిల్క్ బట్టలు ధరించడం ద్వారా అవి అట్నే జమ అయిపోతుంది. అదేవిధంగా వేడి తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. అదే నూలు వస్త్రాలు అయితే చెమటను అబ్జర్వ్ చేసుకుంటాయి, లేకుంటే పీల్చుకుంటాయి. అదేవిధంగా ఎండ తీవ్రతను కూడా తగ్గించి ఎండ ప్రభావం అనేది శరీరం మీద పడకుండా కాపాడుతుంది. కాబట్టి మనం నూలు వస్త్రాలు ధరించాలగా, లేదా వర్ణం వస్త్రాలు ధరించాలని గుర్తించాలి. ముఖ్యంగా ఈ యొక్క బయటికి పోయినప్పుడు ఏదైనా ఈ యొక్క అంబ్రిల్లా కానీ, లేకుంటే గొడుగు కానీ, లేకుంటే ఏదైనా క్యాప్ పట్టుకొని తద్వారా మనము ఈ యొక్క ఎండ దెబ్బ తగలకుండా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఎవరికైతే పనులు ఉన్నాయో వాళ్ళు సాధ్యమైనంత వరకు 11-11:30 లోపల ఆఫీసులో పనులు పూర్తి చేసుకొని ఇంటికి రావడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారిలో రోగనిరోధక తక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఎండ తీవ్రతకు లోను కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళు ఆరు బయట పండుకున్నప్పుడు కూడా గాలుల వల్ల కూడా వాళ్ళకి వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా వారు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎవరైతే బీపీ ట్యాబ్లెట్స్లో కూడా డయూరిటిక్స్ అనేవి తీసుకుని దాంట్లో యూరిన్లో కూడా ఎక్కువగా వాటర్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా చర్మం ద్వారా ఈ యొక్క చెమట ద్వారా కూడా ఈ యొక్క ఎండకు వెళ్ళిపోతే వారిలో బీపీ తగ్గిపోయి తద్వారా వారికి ఎండ దెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి. ఎవరికైతే రోగనిరోధక తక్కువగా ఉంటుందో, ఎవరికైతే బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ లాంటి జబ్బులతో బాధపడుతున్నారో వారు ఇంత జాగ్రత్తతో ఉంటే ఖచ్చితంగా ఈ ఎండ దెబ్బ నుంచి మనం నివారణ పొందుతాము. సాధ్యమైనంత వరకు దాహమైనప్పుడల్లా ఎంతో కొంత వాటర్ తీసుకోవడం ద్వారా కనీసం 3-3.5 లీటర్ వరకు వాటరు, కొంచెం ఉప్పు కలిపిన ద్రావణం తీసుకొని తద్వారా మనము ఈ యొక్క లవణాల నుంచి, అదేవిధంగా ఈ యొక్క బీపీ తగ్గిపోవడం దేనివల్ల అవుతుందో, ఈ యొక్క చెమట పోవడం ద్వారా, చెమట నష్టపోవడం ద్వారా వీటిని మనం తీసుకొని తద్వారా మనం ఈ యొక్క తగ్గినటువంటి ఈ యొక్క రక్తంలోని ద్రవ పదార్థాల శాతాన్ని పెంచుకోవడం ద్వారా ఖచ్చితంగా కూడా మనం వడదెబ్బ నుంచి నివారింపబడతాము. అదేవిధంగా వడదెబ్బ లోను కాకుండా మనం కాపాడుకున్న వారం అవుతాము. కాబట్టి ఈ యొక్క సూచనలు పాటించి తద్వారా మనం ఈ యొక్క ఎండ కాలంలో ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం సమ్మర్ స్టార్టింగ్లోనే ఉన్నాయి. ఇప్పటికేమైనా సన్ స్ట్రోక్ సంబంధించిన కేసులు ఏమైనా వచ్చాయా? వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే ఇప్పుడు ఇవి కొంతమంది చెప్పడంలో కూడా ఒక్కోసారి తేడాగా ఉంటుంది. వాళ్ళు ఎండకు తిరిగినట్టు చెప్పరు, కానీ వాళ్ళకు ఒళ్ళు కాలుతున్నట్టుగా, లేకుంటే కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా చెప్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో మనం వారిని ఒక హిస్టరీ అడగడం ద్వారా వారు ఎక్కడ ఎంతసేపు తిరిగారు అన్న విషయాలు కనుక్కోవడం ద్వారా మనము అది ఎండ దెబ్బనా లేకుంటే జ్వరం అనేది మనం గుర్తించగలుగుతాము. కాబట్టి ఎండాకాలంలో ఎవరికైతే ఉట్టి జ్వరము, తర్వాత బీపీ లోగా ఉండడము, గొంతు ఎండిపోవడము, విపరీతమైన చెమట కారడం లాంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా ఎండ దెబ్బ అని మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా అటువంటి కేసులు మన దగ్గర తక్కువ శాతమే నమోదవుతున్నాయి. ఇప్పుడు ఇది తొలి రోజులే కాబట్టి ఇంకా మనకి ఎక్కువ కేసులు అయితే ఏం రాలేదు. 1-6 తప్ప ఎక్కువ కేసులు లేవన్న విషయాన్ని మరొకసారి మేము వెల్లడిపరుస్తున్నాం.
జనరల్గా బయట తిరిగి వచ్చాక ఉపశమనం కోసం ఎక్కువ కూల్ డ్రింక్స్ని ప్రిపేర్ చేస్తుంటారు. సో కూల్ డ్రింక్స్ తీసుకోవచ్చు ఈ ఎండాకాలంలో. ముఖ్యంగా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనము అనాది కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాము. మనము ఈ యొక్క చల్ల నీళ్లు తాగడం అనేది మనకు ఎండాకాలంలో అందరికీ కూడా ఎంతో ఆశగా ఉంటుంది. కానీ ఆ యొక్క మన మట్టి కుండలలో ఉన్నటువంటి నీరు తాగడం ద్వారా మనము ఈ యొక్క ఎటువంటి జబ్బులకు లోను కాకుండా ఉంటాము. ఎవరో ఇస్తున్నారు కదా అని చెప్పి చల్లని రంగు పానీయాలు తాగడం ద్వారా వాటిలో పురుగు మందులు ఉండవచ్చు, లేకుంటే మన ఆరోగ్యాన్ని చెడగొట్టవచ్చు. అదేవిధంగా ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్లు తాగడం ద్వారా ఈ యొక్క గొంతు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్కు లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పెద్దలు చెప్పినటువంటి సద్ది మూటలా మనం అనుకొని వారు చెప్పినటువంటి పద్ధతిలో మనం పాటిస్తే, ముఖ్యంగా ఈ యొక్క బాణాలు వాడడం ద్వారా వాటిలో క్యాపిలరీ సిస్టమ్ ద్వారా వాటర్ అనేది కొంచెం లీక్ అయ్యి తద్వారా దాని యొక్క చల్లదనం అనేది నిలుపుకుంటుంది. కాబట్టి అటువంటి చల్లని నీళ్లు బాణల్లో ఉండే నీళ్లు మనం తాగడం ద్వారా ఆ యొక్క దాహార్తిని తీర్చుకోవచ్చు. అదేవిధంగా కొంత ఆనందాన్ని కూడా అనుభవించవచ్చు. అంతేగాని ఈ యొక్క శీతల పానీయాలు అయితేనేమి, మన కూల్ డ్రింక్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా రంగు పానీయాలు, అదేవిధంగా వాటిలో ఒక రసాయనాలు కూడా ఉంటాయనే విషయాన్ని గుర్తించి అవి మన ఆరోగ్యానికి అంత ఉపయోగకరం కాదనే విషయాన్ని గమనించి ఏది తినాలనో, ఏది తాగకూడదో, ఏది తాగొచ్చో తాగకూడదో అన్న విచక్షణ కలిగి మన ఆరోగ్యానికి మేలుకరమైన వాటిని ఎంచుకోవాలి. మన ఆరోగ్యాన్ని క్షీణింపజేసేటటువంటి ఖరీదైనటువంటి ఒక రంగు పానీయాలు అయితేనేమి, శీతల పానీయాల వైపు పోకుండా ముఖ్యంగా ఈ యొక్క ఫ్రూట్ జ్యూసెస్ ఇవి తీసుకోవడం ఎంతైనా మేలే. కానీ ఈ యొక్క రంగు పానీయాలు వాటిలో కొంత నిల్వ ఉండే పదార్థాలు కలపడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటి వైపు తప్పదంటే మాత్రమే ఎమర్జెన్సీ తీసుకోవాలి. కానీ అదే పనిగా దాని మీద దృష్టి పెట్టి తీసుకోవడం అనేది ఎంతవరకు సబబు కాదనే విషయాన్ని మేము వెల్లడిపడుతుంది. చిన్నపిల్లలకి ఎలాంటి సూచనలు, జాగ్రత్తలు? చిన్నపిల్లలు ముఖ్యంగా వారు ఆటల్లో పడి వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. ఎండల్లో అట్నే ఆడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా క్రికెట్ లాంటి ఎక్కువ టైం ఆడేటువంటి ఆటలు, ఇటువంటి ఆటలు ఆడేటప్పుడు వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముందు మంచి ఆహారం తీసుకోవాలా, వాటర్ వెంట తీసుకుపోవాలా, వాటర్ తాగి ఆడుకుంటుండాలా, మధ్య మధ్య దాహమైనప్పుడు తీసుకుంటుండాలా. ఆ వాటర్ అనేది ఆ యొక్క ఫెసిలిటీ కూడా దగ్గర అందుబాటులో ఉండేట్టు చూసుకోవాలా. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఆ యొక్క గ్రౌండ్లోనే పడిపోయే అవకాశాలు ఉంటాయి. తద్వారా వైద్య సదుపాయం అందకపోతే ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క క్రీడలకు కూడా ఉపక్రమించాలి. అదేవిధంగా పిల్లలు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క ఎండ దెబ్బ నుంచి నివారణ పొందుతారు. ముఖ్యంగా వాళ్ళ ఆటలు కూడా ఈ 10 గంటల లోపల ఆడుకోవాలా. సాయంత్రం 5:30, 6 తర్వాతనే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడం ఎంతైనా ఉత్తమం అనే విషయాన్ని వాళ్ళు గుర్తించాలి. సో మొత్తం మీద ఏదైతే ఎండల తీవ్రత రానున్న రోజుల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా వాటర్ క్యారీ చేయాలి. అండ్ ఏదైతే అంబ్రెల్లా ఉంటుందో దాన్ని క్యారీ చేయాలి. లేకుంటే మనకు సన్ స్ట్రోక్ తగిలే అవకాశం ఉంది. సో ఇది ఎండాకాలం ఉన్న రోజులు ప్రజలందరూ ఇది గమనించాలని ఒకవైపు వైద్యులు అయితే సూచిస్తున్నారు. కెనపర్సన్ సుదర్శన్తో కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.